మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన బామల సంబరం చిన్నగా లేదుగా. రోజుకో ఊరుబోవుడు, తెలంగాణ గొప్పతనం చూసి మురుసుడు, మూడొద్దుల సంది ఇదే కథ. మొన్న నాగార్జున సాగర్ పోయి బుద్ధవనం చూసి ఖుషైతే నిన్న చార్మినార్ ఇంకా చౌమల్లా ప్యాలెస్లను చూసి నొరెలబెట్టిర్రు. గిట్లా వచ్చిన కాడ్ నుంచి తెలంగాణలో బగ్గ పేరున్న జాగలు తిరుగుకుంటా మస్తు మురిసిపోతుర్రు అన్నట్లు ఈ బుధరన్నాడు వరంగల్ దిక్కు తిరగబోయిర్రాట. మనం కూడా చూద్దాం. అందాల బామలు ఓర్గల్లు తిరగబోయిర్రులో పట్నంలకు అడుగు పెట్టంగానే మన తెలంగాణ సాంప్రదాయం తరీకల ఎదుర్కొర్రు అక్కలు. బస్సు దిగుతున్న బామలకు పూలదండలేసి శనార్థులు చెప్తుంటే సంబురంతో మురిసిపోయిర్రు సుందరాంగులు. పట్నంలోన్న 1000 స్తంభాల గుడి రామప్ప గుడికి పోయిన బామలు అక్కడి లైటింగ్ ను చూసి చిత్రపోయిర్రు. పోవుడే అబ్బా ఎంత ముద్దుగుందో అని ఎగవడి ఫోటోలకు పోజులు ఇచ్చిర్రు. ఇక ఫోటోలు దిగుడు ఓడిచినాక 1000 స్తంభాల గుడి ఇంకా రామప్ప గుడి గొప్పదనాన్ని బామలకు వివరించారు అధికారులు. గుళ్ళ మొత్తం ఎటు చూసినా రంగురంగుల లైట్లు పెట్టి అదేదో కొత్త లోకంలకు తీసుకుపోయినంత పనిచేసిర్రు. గుడి జాగా ఎందాకుందో అదంతా సాఫ్ సీఫ్ చేసి శుభ్రంగా ఉంచడే కాకుండా 1000 స్తంభాల గుడి కీలా వరంగల్ హరిత కాకతీయ ప్రాంతాలల్లా 3 అంచెల బందోబస్తు పెట్టిర్రు పోలీసులు. అమలాడీలు వచ్చేది బస్సులల్లో కాబట్టి తోవ పొడుగుతా ఎక్కడేం ట్రాఫిక్ తిప్పల లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇక పొద్దుక చేరొచ్చిన వయ్యారి పామల కోసం వాళ్ళకి నచ్చిన వంటలు చేపిచ్చిర్రు అధికారులు. మొత్తం 75 రకాల వంటలు వండుడే కాకుండా బయటి దేశాల వంటలు కూడా చేపిచ్చిర్రు. అలా మన తెలంగాణకేంచి పచ్చిపులుసు, బోటి, తలకాయ కూర, పాయషోర్వా అసొంటివి కూడా వండిచ్చిర్రట. ఇక కడుపు నిండా తిన్న సుందరాంగులు నోట్లింత సోంపేసుకొని బస్ ఎక్కి మళ్ళా పట్నంలో పడేదాకా వచ్చిర్రు. అయితే సుందరాంగులు వస్తుర్రని తెలంగాణే వరంగల్ పట్నం అంతా పోలీసుల చేతిలోకి పోయింది. నెరి 1000 స్తంభాల గుడి రామప్ప గుడి కీలా వరంగల్ దిక్కు కోతులు కుక్కలను అటెంకల లేకుండా పట్టుకుపోయిర్రట మున్సిపల్ అధికారులు. మొత్తానికి తెలంగాణ సర్కార్ గట్టి ఇకమతే చేసింది. బామలకు పోటీలు పెట్టుడే కాకుండా మన తెలంగాణ గొప్పతనాన్ని ఎరక చేసే ఉపాయం కూడా చేసింది.